సాధు సుందర్ సింగ్ ఇలా అంటారు, చీకటిలో ఉన్న ప్రపంచానికి క్రీస్తు వెలుగును చూపించడం క్రైస్తవ పిలుపు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి స్వార్థ పట్టణం ద్వారా ప్రభువు సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు అనే బాధ్యతను ఇస్తున్నారు. పునీత తోమావారు, పునీత శౌరివారు మరి ఎందరో స్వార్థికులు తమ దేశాన్ని, తమ కుటుంబాలను, బంధుమిత్రులను విడిచి మన దేశం వచ్చి మన భాష నేర్చుకుని ఎన్ని కష్టాలు వచ్చినా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దేవుని మీద భారం వేసి సువార్తను ప్రకటించారు. వారు చేసిన సువార్త సేవ వర్ణాతీతం. నేను సువార్త ప్రకటించడి ఎడల ఎంత అనార్థము అని పునీత పౌలు గారు కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 9వ అధ్యాయం 16వ వచనంలో చెప్తారు. జ్ఞాన స్నానము ద్వారా దేవునికి బిడ్డలుగా, తిరుసభలో సభ్యులుగా సువార్త ప్రకటించు బాధ్యత మనకు ఇవ్వబడినది. సువార్త ప్రకటించు బాధ్యత మనపై మోపబడి ఉన్నది. కావున సువార్త సేవకై మనం కృషి చేయాలి. ఇక్కడ మనల్ని మనం ఒకటి ప్రశ్నించుకోవాలి. సువార్త సేవ కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితమా? కాదు. సువార్త మాటలతో లేదా ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదు, కానీ మన జీవితమే ఒక ఆదర్శంగా నిలవాలి. పునీత అసెస్సిపురి ఫ్రాన్సిస్ వారు ఒకరోజు తన శిష్యునితో ఇలా అంటారు, రా మనం వీధులకు వెళ్ళి సువార్తను ప్రకటిద్దామని. అప్పుడు వారిద్దరూ గ్రామంలోనికి వెళ్తారు. అక్కడ పేదవారిని చూసి వారికి సహాయం చేస్తారు, రోగులను ఆదరిస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలతో ప్రేమగా మాట్లాడతారు, అందరినీ గౌరవంగా పలకరిస్తారు. మళ్ళీ తిరిగి మఠానికి వస్తారు. అప్పుడు ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ఇలా అంటాడు, తండ్రి, మీరు సువార్తను ప్రకటిద్దామన్నారు కదా, మరి మనం ఎక్కడ ప్రసంగం చెప్పలేదు అని చెబుతాడు. అప్పుడు అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు చిరునవ్వుతో ఇలా అంటారు, మనం నడిచిన జీవిత విధానం, మనం చూపిన ప్రేమ, మనం చేసిన సేవ నిజమైన సువార్త అని. సువార్తను ఎప్పుడు ప్రకటించాలి? అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాటలను ఉపయోగించాలని. కావున ప్రియమైన మిత్రులారా, మన జీవితాలతో సువార్తను ప్రకటిద్దాం. అదేవిధంగా సువార్త సేవకై తమ జీవితాలను దారబోసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ఆ దేవాది దేవుడు తోడు నీడగా ఉండాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.